దేవుని పరిశుద్ధ నామమును బట్టి మీకు శుభాభివందనాలు. మీ అందరినీ బైబుల్ క్విజ్కి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మొదటి ప్రశ్న, బైబిల్లో గ్రంథస్థం చేయబడిన మొట్టమొదటి నరహంతకుడు ఎవరు? ఆప్షన్ ఏ హేబేలు, ఆప్షన్ బి కయ్యూను, ఆప్షన్ సి ఆదాము, ఆప్షన్ డి నోవాహు. సో వీటన్నిటిలో రైట్ ఆన్సర్ కయ్యూను. ఈరోజు సెకండ్ క్వశ్చన్, హవ్వను శోధించిన రాకు జంతువు పేరు చెప్పము. పులి, పిల్లి, సింహం, సర్పము. వీటన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అన్నది ఇప్పుడు చూద్దాం. సో వీటన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ సర్పము. సర్పము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొట్టమొదటి మనుష్యుడు మరియు అతని భార్య యొక్క ఆనంద నిలయం ఏమిటి? ఏదోను తోట, ఇంద్రధనస్సు, బబులోను గోపురం, నిమ్రోదు. ఎస్, ఏదోను తోట మొట్టమొదటి మనుషుడు మరియు అతని భార్య యొక్క ఆనంద నిలయం. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్, ఓ ఆది మానవుల గుంపు షీనార్లో ఒక గోపురాన్ని నిర్మించారు, దాని పేరేమిటి? అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్, షీనార్లో ఒక గోపురాన్ని నిర్మించారు, దాని పేరేమిటి? ఎస్, బబులోను గోపురం. ఈ 4 ఆప్షన్స్ లో బబులోను గోపురం అన్నది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, బైబిల్లో గ్రంథస్థం చేయబడిన మొట్టమొదటి చంపబడిన ఆ వ్యక్తి పేరేమిటి? హేబేలు, కయ్యూను, ఆదాము, నోవాహు. సో మొట్టమొదటిగా చంపబడిన వ్యక్తి. ఎస్, ఈ 4 ఆప్షన్స్ లో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్ హేబేలు. సో హేబేల్ అనేది కరెక్ట్ ఆన్సర్. బైబిల్లో గ్రంథస్థం చేయబడిన మొట్టమొదటి తండ్రి ఎవరు? సో 6వ క్వశ్చన్ వచ్చేసి, మొట్టమొదటి తండ్రి ఎవరు? హేబేలు, కయ్యూను, ఆదాము, నోవాహు. సో ఈ నలుగురిలో ఎవరు బైబిల్లో గ్రంథస్థం చేయబడిన మొట్టమొదటి తండ్రి? ద ఆన్సర్ ఈజ్ ఎస్ ఆదాము. ఆదాము అందరికి తండ్రి అంటారు. సో మొట్టమొదటి తండ్రి ఆదాము. ఎస్, 7వ క్వశ్చన్ వచ్చేసి, దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను, ఇతడెవరు? ఆప్షన్ 1 హేనోకు, కయ్యూను, ఆదాము, నోవాహు. ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఏదనుకుంటున్నారు అన్నది కింద ఆన్సర్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హేనోకు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ టుడే 8th క్వశ్చన్ ఈజ్, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు ఎవరు? సో యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు ఎవరు? నిమ్రోదు, నోవాహు, ఆదాము, తుబల్కయ్యూను. ఈ నలుగురిలో మీరు ఎవరు అనుకుంటున్నారన్నది చెప్పండి. ఎస్, నిమ్రోదు. నిమ్రోజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 9వ క్వశ్చన్ వచ్చేసి, భూమి మరెన్నడు నీటి ముంపుకు గురి కాదని దేవుడు చూపించిన గుర్తు ఏమిటి? భూమి అనేది నీటి ముంపుకి గురి కాదని దేవుడు చూపించిన గుర్తు ఏమిటి? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10వ క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్, బైబిల్లో అత్యధిక కాలము బ్రతికిన వ్యక్తి పేరు చెప్పము. సో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు అనేది అడుగుతున్నారు. షేతు, ఆదాము, హేబేలు, మెతూషల. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెతూషల. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెతూషల. దేవుని గురించి తెలుసుకోవటానికి అండ్ మీ నాలెడ్జ్ని పరీక్షించడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మీకు కానీ నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించండి. కాస్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.